ఆరాధనకి కూడి వచ్చిన దేవుని బిడ్డలందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. సంతోషం మన దేవునికి స్తోత్రం చెప్తున్నా. హల్లెలూయా. మంచిదండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశ్రయించి బలపరిచి నడిపించును గాక. చిన్న వాక్యం చూసుకుందామండి. ఉదయకాలము సమయానికి ముగింపబడ్డది. అటు రీతిగానే ఆదివారం సాయంత్రం కూడా సర్వీస్ టైమింగ్స్ ప్రకారమే ఆరాధన ముగింపబడుతుంది. కాబట్టి కేవలము ఒక 35 నిమిషాలు మాత్రమే వాక్యానికి సమయం ఉన్నది కనుక 9 లోపు ఆరాధన ముగించాలని తల్లిగారు చెప్పారు. కాబట్టి సమయానికి ముగించుకుందాము. ఈరోజు మూలవాక్యం చూసుకుందామండి. యెషయా గ్రంథము 53వ అధ్యాయము 6వ వాక్యము. మనమందరము అందరూ కలిసి చదువుదామండి. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుంది. మనందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోయి ఉన్నామంట. అంటే దేవుని బిడ్డలుగానే జీవిస్తున్నాము, కానీ త్రోవని గుర్తెరగని వారిగా మనం ఉంచినాం. దేవుడు తన వాక్యం ద్వారా నీకు నాకు తెలియజేస్తున్నది ఏంటి అంటే, నువ్వు ఏ మార్గాన వెళుతున్నావు ఒకసారి సరి చూసుకో. ఒకవేళ వాక్యము సెలవిస్తున్న రీతిగానే త్రోవ తప్పిపోయి క్రీస్తుని వెంబడిస్తున్నాము అనుకుంటున్నావేమో. ఒకవేళ నువ్వు వెంబడిస్తున్నాను అనుకుంటే కనుక నువ్వు ఆయనని గుర్తించేవాడిగా ఉండాలి. యేసుప్రభు వారు యోహాను సువార్తలో అంటూ ఉంటారు, నా గొర్రెలు నా స్వరము వింటాయి. మనమైన స్వరము వినేవారిగా ఉండాలి. దేవుణ్ణి తెలుసుకున్నానండి, రక్షణ పొందుకున్నానండి, బాప్తిజము తీసుకున్నానండి సరిపోదు. రక్షణ పొందుకున్న నువ్వు, బాప్తిజము తీసుకున్న నువ్వు, నీ కాపరి ఎవరో నువ్వు ఆయనని వ్యక్తిగతంగా గుర్తించేవాడిగా ఉండాలి. ఆయన స్వరము నువ్వు రికగ్నైజ్ చేసేవాడిగా ఉండాలి. ఫోన్ చేయగానే ఏ వ్యక్తి ఫోన్ చేస్తున్నాడో అని పేరు రాకపోయినా కానీ చాలాసార్లు మనం ఏం చేస్తాం, స్వరాన్ని బట్టి మనిషిని గుర్తిస్తాం. అట్టి రీతిగానే మన జీవితాల్లో రక్షణ పొందుకున్న మనము మన కాపరిని మనం గుర్తించేవారుగా ఉండాలి. ఒకవేళ గుర్తించాలి అంటే మనని మనం సరి చూసుకోవాలి. సరైన త్రోవలో నేను నడుచుకుంటున్నానా, దేవుడికి ఇష్టమైన త్రోవలో నేను నడవగలుగుతున్నానా? నువ్వు ఒకవేళ దేవునికి ఇష్టమైన త్రోవలో నడవగలిగే వ్యక్తిగా నువ్వు ఉంటే కనుక ఆయన స్వరాన్ని గుర్తించే వ్యక్తిగా నువ్వు ఉండగలుగుతావు. కాబట్టి మనం అందరం అంట తప్పిపోయి ఉన్నామంట. తప్పిపోయిన మనని వెతికి రక్షించడానికి మాత్రమే యేసుక్రీస్తు ప్రభు వారి భూమి మీదకి వచ్చినారు. నశించే వాటిని వెతికి రక్షించడానికి. మనందరికీ తెలిసిందే, ఒక ఆయన కంట ఒక 100 గొర్రెలు ఉన్నాయంట. ఆ 100 గొర్రెల్ని బట్టి ఆయన ఎంతో సంతోషిస్తున్నాడు. కానీ ఒక ఆయన దినము ఒక గొర్రె తప్పిపోయింది. ఈ 99 గొర్రెలని విడిచిపెట్టి ఆ ఒక్క గొర్రె కొరకు ఆయన వెతుకుతూ వెళ్ళి దాన్ని దొరకబట్టుకున్నాడు. అట్టి రీతిగానే రక్షణ పొందుకున్న మనము ఆయన మనల్ని దొరకబట్టుకోవాలి. మనం ఆయన చేతికి దొరకాలి. దేవుని దగ్గరికి రావాలి. దేవుని యొక్క సహాయం కొరకు మనం ఎదురు చూసేవారుగా మన జీవితాలు ఉండాలి. కాబట్టి ఈ తప్పిపోయిన గొర్రెలకి తన కాపరి ఎక్కడున్నాడో తెలియదు. తన కాపరి స్వరాన్ని వాళ్ళు గుర్తించలేరు. ఎందుకంటే తప్పిపోయిన జీవితము అనేక స్వరాలు వింటూ వింటూ కాపరి యొక్క స్వరాన్ని అది మర్చిపోతూ ఉంటుంది. అందుకనే మనం అట్టి రీతిగా కాక, తప్పిపోయిన వారుగా కాక, మనం రక్షింపబడ్డవారు వలె మనము ఆయన స్వరాన్ని గుర్తించి ఆ ప్రకారం మన జీవితాల్ని మనం ముందుకు కొనసాగించుకునేవారుగా మనం ఉండాలి. ఇశ్రాయేల్ ప్రజలు కూడా దేవుని స్వరానికి లోబడి దేవుని మార్గంలో నడుచుకుంటున్నారు. కానీ వాళ్ళు ఏం చేశారంట తెలుసా? దేవుని మీద తిరుగుబాటు చేశారంట. దేవుడు ఆ తరాన్ని బట్టి ఎంతో కోపగించుకున్నాడు అని బైబిల్ చెప్పుచున్నారు. ఎందుకంటే వాళ్ళ మూర్ఖపు స్వభావాన్ని బట్టి వాళ్ళు దేవుని మీదే తిరుగుబాటు చేశారంట. దేవుడు ఇది చెయ్యద్రా బాబు అంటే అది చేసి మేమేంటో అని నిరూపించుకున్నారంట. అంటే దేవుణ్ణి కోపము రేపేవారిగా, దేవుడు ఏది వద్దు అంటాడో అది చేసేవారుగా వాళ్ళు ఉన్నారంట. వాళ్ళు త్రోవ తప్పిపోయిన వారుగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి మన జీవితాల్లో కూడా రక్షణ పొందుకున్నాము, దేవుని స్వరాన్ని గుర్తెరగక తప్పిపోయిన గొర్రెల వల్లే మన జీవితాలు ఒకవేళ ముందుకు కొనసాగుతుంటే కనుక
అది నీకేమాత్రము క్షేమము కాదు. నువ్వు క్షేమముగా కాపాడబడాలి, రక్షింపబడాలి అంటే కనుక నువ్వు ఆయన స్వరాన్ని గుర్తించేవాడిగా నువ్వు ఉండాలి అని తెలియజేస్తున్నాడు. కీర్తనల గ్రంథం 95వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. వాళ్ళ గురించి మాట్లాడుతున్నాడు దేవుడు. 90:10 సారీ 95 చదువు. 95:10. ఆ తరము వారి వలన నేను విసికి వాళ్ళ తప్పిపోవు ప్రజలు వాళ్ళు నా మార్గంని తెలుసుకోలేదంట. వాళ్ళు ఫర్ 40 years I was angry with that generation అని బైబిల్ చెప్తున్నది. I said that are the people whose hearts have gone astray. వాళ్ళ హృదయాలంట దేవునికి దూరంగా వెళ్ళిపోయినవిగా ఉన్నాయంట. కాబట్టి ఈరోజు పేరుకి క్రైస్తవుడిగా పిలువబడుతున్నావేమో, పేరుకి దేవుని యొక్క బిడ్డగా పిలువబడుతున్నావేమో, కానీ నీ హృదయము ఆయనకి దూరముగా ఉంటున్నది. అంటే నువ్వు ఆయనకి దూరంగా నీ హృదయం ఉంటున్నది అంటే ఆయన స్వరంని వినేవాడిగా నువ్వు లేవు. అందుకనే యెర్మయా గ్రంథంలో కూడా యెర్మయా ప్రవక్త ద్వారా తెలియజేస్తుంటాడు, వీళ్ళు పెదాలతోనే నన్ను స్తుతిస్తారు కానీ వీళ్ళ హృదయాలు నాకు బహు దూరంగా ఉన్నాయంట. అంటే దేవుని స్వరము వినడానికి ఏమాత్రము ఇష్టపడని ప్రజలు, వాళ్ళు తిరుగుబాటు, వాళ్ళ ఇష్టానుసారంగా జీవించే ప్రజలుగా వాళ్ళు ఉంటున్నారు. అట్టి ప్రజలని దేవుడు ప్రేమించి ఆయన వ్యక్తికి రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఈరోజు మనం రక్షింపబడ్డము అంటే మనం కూడా అట్టి స్వభావం కలిగిన వారమే, మనం కూడా తిరుగుబాటు చేసే వారమే. దేవుణ్ణి తెలుసుకున్నాము, దేవునికి లోబడాలి అని తెలుసు, ఆ ప్రకారం నడుచుకోవాలని తెలుసు. కానీ మనం ఏం చేస్తున్నామంటే తెలుసుకున్నాము, నేర్చుకున్నాం, కానీ ఆ ప్రకారము నడుచుకోలేని వారుగా మనం తప్పిపోయిన వారి వలే. వాళ్ళకి మనకి తేడా ఏమీ లేదు. వాళ్ళు ఎట్లనో మనం కూడా ఎట్లనే. పేరుకైతే క్రైస్తవులు, అటు రీతిగా ఉండద్దండి. దేవుని యొక్క స్వరాన్ని మనము గుర్తెరిగి దేవుని స్వరానికి లోబడే వారిగా మన జీవితాలు ఉండాలి. దేవుని స్వరాన్ని వినాలి. ఎవరికి వినిపిస్తాడు ఆయన స్వరం? ఇప్పుడు బ్రదర్ నాకు ఫోన్ చేయాలి, నా స్వరం వినాలంటే నాకు ఫోన్ చేయాలి, అవునా? ఇప్పుడు నువ్వు దేవునికి ఫోన్ చేయాల్సిందే. నువ్వు దేవుని స్వరం వినాలంటే నువ్వు ఆయనకి మొర పెట్టాల్సిందే. కాల్ అంటూ మీ అండ్ ఐ విల్ ఆన్సర్ యూ. 33:3 అంటాడు కదా, నాకు మొర పెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. ఈరోజు నువ్వు మొర పెడితే నువ్వు ఆయన స్వరము వినేవాడిగా ఉండగలవు. కాబట్టి మనము ఈరోజు ఆయన స్వరము వినేవారుగానే ఉన్నామా? మనము వాక్యం అనే అర్థంలో సరి చూసుకునే వారుగా మనము ఉండాలి. ఉదయకాలంలో కూడా వాక్యము చదువుకున్న ఎజెకియెలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16 వాక్యాలు ఒకసారి చదువుకున్నాము. ఎజెకియెలు గ్రంథము 34వ అధ్యాయము 11 నుంచి 16. సెలవిచ్చుచున్నది ఏమనగా, ఇదిగో నేనే నా గొర్రెలను వెతికి వాటిని కనుగొందును. గొర్రెలు చెదిరిపోయినప్పుడు కాపర్లు వాళ్ళని వెతికినట్లు నేను ఆ గొర్రెలను వెతికి ఎక్కడెక్కడ అవి చెదిరిపోయి ఉన్నాయో అక్కడ నుంచి వాటిని నేను తప్పించి ఆయా జనుల నుండి వాటిని తోడుకొని వచ్చి సమకూర్చి వాటి స్వదేశంలోనికి వాటిని తెచ్చి పర్వతముల మీదను వాగుల యొద్దను సకలమైన కాపురపు స్థలములైన వాటిని మేపెదను. చాలండి. ఇక్కడ దేవుడు తెలియస్తున్నాడు. మన దేవుడు ఎవరంటే చెప్పాలి. మన దేవుడు ఎవరు? గొర్రెలకు కాపరి కాదు, గొర్రెలకి మంచి కాపరి అని బైబిల్ చెప్తుంది. కాబట్టి దేవుని యొక్క మంచితనాన్ని కూడా మనము గుర్తించేవారుగా అనమాట. ఆయన గొర్రెలకు మంచి కాపరి. ఆయన సెలవిస్తున్నాడు, నేనే నా గొర్రెలను వెతికి మళ్ళీ తిరిగి రప్పించుకుంటాను. కాబట్టి దేవుడు ప్రతిసారి మందిరానికి మనం వెళ్తున్నప్పుడు ఆయన మాట్లాడుతుండగా వింటున్న మనము ఆ మాటలకి ఎట్టి రీతిగా స్పందిస్తున్నాము?
ఇప్పుడు ఒక వ్యక్తి నీతో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి నీ దగ్గర నుంచి జవాబు ఎక్స్పెక్ట్ చేస్తాడు. నువ్వు ఆయనకు ఆన్సర్ ఇవ్వాలి కదా. మరి దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నువ్వు ఆయనకి ఆన్సర్ ఇచ్చేవాడిగానే ఉన్నవా? ఆయన స్వరానికి విధేయత చూపి లోబడేవాడిగానే ఉంటున్నావా? అట్టి రీతిగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, నా గొర్రెలను నేనే తిరిగి నా యొద్దకు రప్పించుకుంటాను. ఎక్కడెక్కడైతే చెదిరిపోయి ఉన్నావో అవి, చెదిరిపోవడం అంటే దేవుని సన్నిధిని విడిచిపెట్టి లోకంలో పడిగి తిరగడం. ఈరోజు మన జీవితాలు కూడా అంతే. దేవునికేమో కొద్దిగా సమయం ఇస్తామో, మన పనులకేమో ఎక్కువ సమయం ఇస్తాం. అసలు లెక్కలు వచ్చినవాడు 100కి 100 మార్కులు తెచ్చుకుంటాడు కదా. అంటే మనందరికీ లెక్కలు రావు. 24 గంటలు దేవుడు ఇచ్చాడు. దేవునికి దేవుని సమయము ఇచ్చేవారుగా మనం ఉండాలి. అంటే 24 గంటల్లో 2 గంటల 43 నిమిషాలు చిల్లర సెకండ్లు దేవుడికి ఇవ్వాలి. కానీ మనం ఇచ్చేవారికి ఉన్నామా? ఆయనతో గడిపేవారిగా ఏమాత్రము లేము. కానీ దేవుడు అంటున్నాడు, చెదిరిపోయిన మీ బ్రతుకులని మళ్ళా తిరిగి నా యొద్దకు నడిపించుకుంటాను. అంటే దేవుడు నీ దగ్గర నుంచి నా దగ్గర నుంచి ఏమి ఆశిస్తున్నాడంటే, నువ్వు ఆయనతోని సమయము గడిపేవాడిగా ఉండాలా. నువ్వు ఎక్కువగా సమయం ఆయనతోని గడిపితే నువ్వు ఆయన స్వరాన్ని వినే చెవులను దేవుడు నీకు ఇస్తాడు. ఆయన స్వరాన్ని గుర్తించేవాడిగా నీ జీవితాన్ని మారుస్తాడు. కాబట్టి మనం దేవునితో ఎక్కువ సమయం గడిపేవారిగా ఉంటాం. గొర్రెలు ఎప్పుడు కాపరితో ఉండడానికి ఇష్టపడతాయి. కానీ మనం ఎక్కడున్నాం? మన కాపరి ఎవరై ఉన్నాం? లోక అధికారై ఉన్నాడు. వాడు ఇది చేయి అది చేయటువంటి అవి చేసుకుంటూ వెళ్ళిపోతాం. మన కాపరిని మనము విడిచిపెట్టి చెదిరిపోయిన వారి వల్లే మనం దూరంగా ఉంటున్నాం వాడికి. కాబట్టి దేవుడు తెలియజేస్తున్నాడు, ఎక్కడెక్కడైతే చెదిరిపోయారో వాళ్ళందరినీ నేను మళ్ళీ తిరిగి నా యొద్దకు నడిపించుకుంటాను. కాబట్టి ఈరోజు మన వంతు మనం ఏం చేయాలంటే, అన్నిటికీ సమయము మన పనులు మనం చేసుకోవాలా. దానికన్నా ప్రాముఖ్యంగా దేవునితో గడిపేవారిగా, దేవుని సమయం దేవునికి ఇచ్చేవారిగా మనము ఉండాలి. చాలాసార్లు దేవునితో సమయం గడపాలి అంటే కొంతమందిని నేను చూసిన ఏం చేస్తారంటే 3 అధ్యాయాలు 5 అధ్యాయాలు 10 అధ్యాయాలు చదివిస్తారు. ఏం చదివారో వాళ్ళకి తెలియదు, కానీ ప్రార్థన చేస్తారు. ఇంతసేపు ఏం చేసినామంటే దేవునితో గడిపినాడు. అట్టివారు దేవుని స్వరాన్ని గుర్తించలేరు. ఆచార భక్తి అట్టి రీతిగా మనం ఉండకూడదు. కానీ మనం ఎట్టి రీతిగా ఉండాలంటే దేవునితో గడుపుతున్నప్పుడు ఆయన స్వరాన్ని గుర్తించేవారుగా మన జీవితాలు మార్చబడాలి. ఆయన స్వరము గుర్తించిన మనము ఆ స్వరానికి లోబడేవారుగా మనం విధేయత చూపాలి. ఆయన స్వరాన్ని వినడానికి ఇష్టపడేవారుగా మనం ఉండాలి. అంత సమయము మనము ఆయనతోనే గడిపేవారుగా మనం ఉండాలి. వాటినన్నింటినీ ఆయన అర్పించుకుంటాడు. కాబట్టి మన జీవితాల్లో మనం ఎన్నోసార్లు తప్పిపోయి ఉన్నాము. ఆయన స్వరాన్ని విడిచి ఇష్టానుసారంగా తిరుగుతున్నాం. కానీ దేవుడు కోరుకుంటున్నది ఏంటంటే, మీరు నా యొద్దకు రావాలి, నేను మిమ్మల్ని నడిపిస్తాను, నేను మిమ్మల్ని పోషిస్తాను, నేను మిమ్మల్ని కాపాడుతాను, నేను మిమ్మల్ని రక్షించుకుంటాను, మీరు నా దగ్గరికి రావాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని దగ్గరికి ప్రతిదినము మనం వెళ్ళేవారుగా ఉండాలి. గొర్రెలు తన కాపాడు కొరకు ప్రతిదినము ఎదురు చూస్తాయి. ఎందుకంటే చక్కటి మేత దగ్గరికి వాటిని తీసుకుపోయి అవి పుష్కలంగా ఆహారము తిని సమృద్ధి అయిన నీళ్లు తాగాలని ఆయన ఆశిస్తాడు, వాటిని నడిపిస్తాడు. అట్టి రీతిగానే మనం కూడా దేవుడు మనకి గొర్రెలకు మంచి కాపరిగా ఉంటుండగా మనము ప్రతిదినం వెళ్ళి ఆయన మనకి ఏ వాక్యము చేత అయితే మనం బలపరచాలనుకుంటున్నాడో ఆ వాక్యాన్ని ఆయన దగ్గర నుంచి ప్రతిదినము పొందుకోవాలా. ఏ నీటి అయితే గొర్రెలు తాగడానికి ఎదురు చూస్తాయో అట్టి రీతిగానే దేవుని దగ్గరకు వచ్చిన మనము నీళ్లు అనగా పరిశుధాత్మతోని మనము నింపబడాలి. అప్పుడే దేవుని యొక్క స్వరము మనం వినగలుగుతాం. నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఈ గొర్రెలన్నీ ఆత్మచేత అభిషేకింపబడ్డాయి. అందుకని ఆయన స్వరాన్ని గుర్తించగలిగారు. క్రైస్తవులందరూ ఆయన స్వరం వినలేరు. ఆయన మాటలు వినగలుగుతాం, కానీ ఆయన స్వరాన్ని విని ఆ ప్రకారం నడుచుకునేవారుగా ఆత్మ సహాయాన్ని మనం పొందుకోవాలి. కాబట్టి దేవుని యొక్క బిడ్డలుగా జీవిస్తున్న మనము ఆయన మంచి కాపరి అయి ఉన్నాడు. ఆయన ప్రతినిత్యము నిన్ను కాపాడుతున్నాడు. ప్రతినిత్యము నీ పట్ల ఆయన శ్రద్ధ కలిగి ఉన్నాడు. మనము దేవుడి ప్రేమని గుర్తించి ప్రతిదినము ఆ ప్రేమకి లోబడి జీవించేవారుగా మన జీవితాన్ని మనము మార్చుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని గొర్రెలుగా ఉంటున్న మనము తప్పిపోయిన వారి వల్లే ఒకవేళ ఉంటే కనుక
ఈరోజు తిరిగి మళ్ళీ ఆయన యొద్దకు వచ్చి నన్ను మళ్ళా తిరిగి నీ యొద్దకు చేర్చుకో ప్రభు అని ప్రార్థన పూర్వకంగా మన జీవితాన్ని ఆయనకు అప్పగిస్తే కనుక దేవుడు తప్పక నిన్ను త్రోసివేసే దేవుడు కాదు, కానీ మళ్ళా తిరిగి ఆయన మందలో ఆయన చేర్చుకొని నిన్ను బలపరిచి నడిపించే దేవుడు అయినాడు. హల్లెలూయా. కాబట్టి దేవుని చేత ప్రతినిత్యము మనము బలపరచబడుతూ ఉండాలి. సమృద్ధి అయిన వాక్యాన్ని ఆయన యొద్ద నుంచి పొందుకుంటూ ఉండాలి. మన జ్ఞానంతో మనం బైబిల్ చదివితే మనకి దేనికి పనికిరాదు, అది అర్థం కాదు. కానీ దేవుడు అనుగ్రహిస్తున్న జ్ఞానం పరిశుద్ధాత్మ శక్తితోని మనము ఎప్పుడైతే దాన్ని చదవగలుగుతామో అది మనకు బలాన్ని అనుగ్రహిస్తుంది. ఆ బలాన్ని మనం పొందుకోలేదు. సమృద్ధి కడుపు నిండా తృప్తి చెంది ఉండగలుగుతాం. చాలాసార్లు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకొని వాక్యం చెప్పి నాకు అనిపిస్తుంటుంది, అమ్మ ఇంతసేపు పొద్దునంతా ప్రార్థన చేసుకున్నాము, ఇంకేం తిండి తినాలి, సమృద్ధి అయిన వాక్యం దేవుడు ఇచ్చాడు, ఇంకా కడుపులో ఆకలి కూడా లేదు. కానీ ఆహారం తినాలి కదా, వండింది తినకపోతే ఊరుకుంటారా? ఊరుకోరు, తినాలి. ఇంత సమృద్ధి అయిన వాక్యము దేవుని దగ్గర నుంచి మనం ప్రతిదినము పొందుకోవాలి. ఎందుకంటే మనం ఎవరు అంటే ఆయన మేపు గొర్రెలమై ఉన్నాము, ఆయన మన కాపరి అయి ఉన్నాడు. కాబట్టి ఏ ఆహారము చేత నిన్ను పోషించాలో ఆయనకి తెలుసు. ఏ సమయాల్లో నీ స్థితిగతులు ఎట్లున్నప్పటికీ కూడా ఏ వాక్యము చేత నిన్ను ఆయన దర్శించి నిన్ను బలపరచాలో ఆయనకు తెలుసు. కాబట్టి దేవుని దగ్గరకు వస్తున్న మనము ఆయన ఇస్తున్న వాక్యాన్ని బట్టి మనము బలాన్ని పొందుకోవాలి. ఆయన గొర్రెల వలె ఆయనని వెంబడించే వారిగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరిగా ఆయన ఉన్నాడు. మనము మంచి గొర్రెల వలె ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించే వారిగా ఉన్నారు. గొర్రెలను చూస్తాం కదా, ఊరుల పట్ల వెళ్తున్నప్పుడు గొర్రెలు చక్కగా నడుచుకుంటూ వెళ్తాయి. ఎవరిని వెంబడిస్తాయి? అవి కాపరిని వెంబడిస్తాయి. కారు ఆపుకొని నువ్వు వెళ్తున్నా, దారిలో వెళ్తున్నా, నువ్వు కారు ఆపుకొని వాళ్ళు చేసే శబ్దాలు చేసి నేను వెంబడించమంటే నేను వెంబడిస్తాయా? వెంబడించవు. అవి ఆయన కాపరిని గుర్తిస్తాయి, ఆయన స్వరంకి లోబడతాయి. నువ్వు పిలిచినా కూడా నీ దగ్గరికి రావాలి. అట్టి రీతిగా మన జీవితాలు కూడా ఉండాలి. ఈ లోకము మనల్ని ఆకర్షిస్తున్నప్పుడు లోకం వైపు చూసేవారుగా ఉండద్దు, కానీ దేవుని స్వరాన్ని గుర్తించి ఆయనని వెంబడించేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలుగా ఉంచిన మనము ఎటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్తున్నప్పటికీ, అపాయకరమైన పరిస్థితులు కూడా నీ జీవితంలో నువ్వు ఎదుర్కొంటున్నప్పటికీ దేవుడు అంటున్నాడు, అటువంటి పరిస్థితుల్లో కూడా నువ్వు నా గొర్రెవే కనుక నేను నిన్ను అక్కడి నుంచి రప్పించుకుంటాను. ఆపదలో ఉన్నవా, దేవుడు నిన్ను వచ్చి ఆదుకుంటాడు. కష్టంలో ఉన్నవా, నీ కష్టాలలో నువ్వు ఒంటరిగా ఉన్నావని నువ్వు అనుకుంటుంటావు, కానీ దేవుడు అంటూ ఉంటాడు, నేను నీతోనే తోడుగా ఉన్నాను, నిన్ను నడిపిస్తాను, నువ్వు భయపడక్కర్లేదు. గొర్రెలు ఎప్పుడు కాపరి ఉన్నప్పుడు భయపడవండి, ఎందుకంటే వాటిని కాచుకుంటూ ఉంటాడు. వాటికి ఏ అపాయం రాకుండా ఆయన చూసుకుంటూ ఉంటాడు, జాగ్రత్త వహిస్తూ ఉంటాడు. అట్టి రీతిగానే మన జీవితాలు కూడా ఎప్పుడైతే మన జీవితాల్లో యేసయ్యని కాపరిగా పెట్టుకొని ఆయన స్వరము వినేవారుగా మనం ఉంటామో, ఏ ఆపద, ఏ కీడు, ఏది మన దగ్గరికి రాదు. ఎందుకంటే ఆయన స్వరము విని మనం ఆయన చూపిన మార్గంలో నడుచుకునే వారుగా మనం ఉంటున్నాం. కాబట్టి మన జీవితాల్లో నువ్వు ఏ గొర్రెవై ఉన్నావు, నిజమైన స్వరాన్ని గుర్తించి ఆయన వెంబడించే గొర్రెవైనా, లేకపోతే తప్పిపోయిన గొర్రె, ఇతరుల స్వరాలు వినుకుంటూ ఇష్టానుసారంగా జీవించే గొర్రెగా నువ్వు ఉంటున్నావు. మందలో అయితే చేర్చబడ్డావు, కానీ ఆయన స్వరాన్ని గుర్తించే వాడిగా నువ్వు ఉంటున్నావా? ఒకవేళ లేకపోతే కనుక నేటి నుంచి నా దేవునికి చెప్పు, ప్రభా నీ వాక్యం సెలవిస్తుంది, నా గొర్రెలు నా స్వరం, నీ స్వరము నాకు వినిపింపజేయి ప్రభా అని నువ్వు ఆయన సన్నిధిలో వేచి ఉంటే, ఆయన స్వరము కొరకు నువ్వు వేచి ఉండగలిగితే ఆయన స్వరాన్ని నీకు వినిపిస్తాడు. అది ఎటువంటి స్వరం తెలుసా? మధురమైన స్వరం, చక్కటి స్వరం. ఈ లోకంలో ఎవరి దగ్గర దొరకని స్వరం ఆయన స్వరం. కాబట్టి ఆ స్వరాన్ని వినేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. కాబట్టి ఈ గ్రంథంలో మనం చూసుకున్నట్లయితే గొర్రెలు ఉన్నారు, గొర్రెల కాపర్లు ఉన్నారు. కొంతమంది గొర్రెల కాపర్లు ఏం చేస్తారు తెలుసా? గొర్రెల చేత లబ్ధి పొందడానికి గొర్రెలను ఎక్కువగా శ్రద్ధ వహించారు. వాటితో పని ఉన్నంత వరకే వాటి పట్ల శ్రద్ధ వహిస్తారు. దాని తర్వాత అవి ఎటు తిరుగుతాయో అవి వాళ్ళకి కాపర్లకు అనవసరం. అట్టి రీతిగానే నేడు సంఘాలు ఉంటున్నాయి. వాళ్ళకి కావాల్సినంత వాళ్ళని దగ్గర నుంచి
రాబట్టుకుంటారు. దాని తర్వాత నువ్వు ఎక్కడున్నా ఎటువంటి కష్టాలు పాలైపోయినా ఏనాడు నీ వైపు చూడరు, ఏనాడు నీకు కొంచెం. కానీ అటువంటి కాపరి మన దేవుడు కాదండి. మన కాపరి అంట బైబిల్ చెప్పుచున్నది తన గొర్రెల కొరకు ఆయన ప్రాణం పెట్టిన వారు. నా గొర్రెల కొరకు నా ప్రాణాన్ని నేను పెట్టి ఉన్నాను. ఎవరు పెట్టలేనండి ప్రాణం. కానీ మన దేవుడు గొర్రెలకు మంచి కాపరిగా ఉంటున్నాడు కనుక గొర్రెలుగా మనం ఉంటుంటే మనల్ని రక్షించుకునేదానికి ఆయననే తన ప్రాణాన్ని పెట్టి తన గొర్రెలుగా తన స్వరము వినేవారుగా తన చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఆయనని వెంబడించేవారుగా మనం నడిపించుకుంటాం. కాబట్టి మంచి కాపర్లు ఉన్న సంఘానికి వెళ్ళండి, క్రీస్తుని వెంబడించేవారుగా మీరు ఉండండి. దేవుల్లో బలపడాలి. ఈరోజు మీ అందరూ మందిరానికి నడిపింపబడుతున్నారు. కొద్ది కాలం నుంచి మందిరానికి వస్తున్నారు. మీ అందరి దగ్గర నుంచి మేము ఆశిస్తున్నది, మా ప్రయాస అంతా ఏంటంటే మీరు దేవుని స్వరం విని దేవునికి అంటకట్టబడి దేవుడు చూపిన మార్గంలో నడుచుకునే వారుగా, క్షేమ సుఖాన్ని అనుభవించే వారుగా, దేవుని చేత ఆశీర్వదింపబడిన వారుగా మీరు ఉండాలని మా ప్రయాస. దేవుని యొక్క సంపూర్ణ విశ్వాసం కలిగి ఉండాలి. గొర్రెలు ఎప్పుడు కాపరి మీద ఆధారపడతాయి. అట్టి రీతిగానే మనం కూడా ప్రతినిత్యము దేవుని మీద ఆధారపడాలి. అన్ని విషయాల్లో దేవుని మీద ఆధారపడాలి. గొర్రెలు వాటి సొంతంగా వేరే పక్కన ఉన్న గొర్రెల మీద ఆధారపడవు. కాపరి వైపు చూస్తాయి. ఏ ఆపద వచ్చినా, ఏ కష్టం వచ్చినా, అనారోగ్య పాలైపోయినా కూడా కాపరి యొక్క ఆదరణ కొరకు ఎదురు చూస్తాయి. అట్టి రీతిగానే మన జీవితాల్లో గొర్రెలుగా చేర్చబడ్డ మనము దేవుని యొక్క కాపుదల కొరకు, దేవుని యొక్క ఆదరణ కొరకు దేవుని వైపు చూసేవారుగా మన జీవితాలు మార్చుకోవాలి అని దేవుడు కోరుకుంటున్నాం. అదేవిధంగా మనం చూసినట్లయితే యోహాను సువార్త చదువుతున్నాం. యోహాను సువార్త 10వ అధ్యాయము 22వ వాక్యం నుంచి చదువుకుంటున్నాము. ఆయన చుట్టూ పోగై ఎంతకాలము మమ్మల్ని సందేహపెట్టుదువు, నీవు క్రీస్తువైతే నాతో స్పష్టంగా చెప్పమనిది. అందుకు యేసు, మీతో చెప్పితిని గాని మీరు నమ్మరు. నేను నా తండ్రి నామమందు చేయుచున్న క్రియలు నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చుచున్నవి. అయితే మీరు నా గొర్రెలలో చేరిన వారు కారు కనుక మీరు నమ్మరు. నా గొర్రెలు నా స్వరమును వినును. నేను వాటిని ఎరుగుదును. అవి నన్ను వెంబడించును. నేను వాటికి నిత్య జీవము ఇచ్చుచున్నాను గనుక అవి ఎన్నటికీ నశింపవు. వారు ఎన్నటికీ నశించరు. ఎవడు వాటిని నా చేతిలో నుండి అపహరింపడు. కాబట్టి ఆయన గొర్రెలు ఎవరో ఆయనకి తెలుసు. ఈరోజు క్రైస్తవులుగా మనము ఆయన సంఘంలో చేర్చబడ్డాం. కానీ ఈ సంఘంలో 2 రకాల గొర్రెలు ఉంటున్నాయి. ఒక మంద ఏమో ఆయన స్వరము గుర్తించింది, ఇంకొక మంద ఆయన స్వరంని గుర్తించలేనిది. కాబట్టి నువ్వు ఏ మందకి చెంది ఉన్నావు? ఆయన గుర్తించే వాడిగా ఉంటున్నాడు. ఆయన కాపరి కనుక నువ్వు ఆయన స్వరము వినే గొర్రెగానే ఉంటుంటే ఆయన గుర్తింపులో నువ్వు కూడా అక్కడ ఉంటుంది. ఆయన నేను గుర్తించగలుగుతాడు. ఎందుకంటే నువ్వు ఆయన స్వరము వినేవాడిగా, విధేయత చూపేవాడిగా, ఆయనను వెంబడించేవాడిగా ఉన్నావు. మీరు విన్నారు కానీ మీరు నమ్మరు అంటున్నాడు. అంటే వీళ్ళు ఇంకా ఆయన స్వరాన్ని విన్నారు కానీ నమ్మలేని వారుగా, విశ్వాసము కనపరచలేని వారుగా వాళ్ళు ఉంటున్నారు. కాబట్టి ఎందరైతే నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి, నేను వాటికి నిత్య జీవం ఇస్తాను అంటే వాటివి ఎప్పుడు నశించుకోవు. నిత్య జీవంలోనికి నడిపింపబడే గొర్రెలు ఇవి. దేవుని స్వరాన్ని గుర్తించి దేవుని వెంబడించే గొర్రెలు ఇవి. ఏ గొర్రెలు అయితే ఆయన స్వరాన్ని విని కూడా నమ్మలో వాళ్ళు నిత్య నాశనానికి వెళ్ళిపోతారు. కాబట్టి మనము నాశనానికి గురి కాకుండా దేవుని స్వరాన్ని వినేవారుగా, ఆ ప్రకారం నడుచుకునేవారుగా, ఆయన వెంబడించేవారుగా మనం ఉంటేనే ఆ నిత్య జీవం అనేది మనకి అనుగ్రహింపబడుతుంది. ఈరోజు ఈ భక్తి అంతా దేనికి చేస్తున్నాం? సరిగ్గా ఆలోచించి చెప్పండి, ఎందుకు ఈ భక్తి చేస్తున్నాం? దేని గురించి? నేనైతే చెప్పగలుగుతా ఒకటే ఒక మాట, ఏంటి తెలుసా? 2వ మరణం నుంచి తప్పించబడదా.
భౌతికంగా ఇట్లా చనిపోతాం, కానీ ఆత్మ యొక్క చావు నుంచి తప్పించబడడానికి, నిత్య జీవంలోనికి మనము ప్రవేశించడానికి ఈ భక్తి చేస్తున్నాం. ఈ భక్తి చేస్తున్న మనమంట ఆ రెండవ మరణం నుంచి తప్పించబడాలి అంటే నువ్వు దేవుని స్వరము వినే గొర్రెగా, ఆయనని వెంబడించే గొర్రెగా, ఆయనలో ఒక గుర్తింపు పొందిన గొర్రెగా నువ్వు ఉండాలి అంట. నా గొర్రెలు ఎవరో నాకు తెలుసు అంటున్నాడు. ఇక్కడ ఎంతమంది ఆయనకు తెలుసో నాకు తెలియదు. మనమే మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. మనకి లోకంలో గుర్తింపు వద్దండి, మనకి ఆయనలో గుర్తింపు కావాలి. ఆయనలో గుర్తింపు కావాలి అంటే నువ్వు నీ జీవితాన్ని మార్చుకొని ఆయన గొర్రె వల్లే ఆయన స్వరాన్ని గుర్తించి ఆయనని వెంబడించే వాడిగా, ఆయన చిత్తం ఏంటో తెలుసుకొని నడుచుకునే వాడిగా నువ్వు ఉన్నప్పుడే నీ జీవితంలో కొనసాగుతావు. కాబట్టి దేవుని దగ్గర గుర్తింపు అనేది మనకి కావాలి. చాలా మంది అనుకుంటూ ఉంటాము, చర్చికి వెళ్ళా కదా, యేసయ్య గురించి విన్నా కదా, రక్షణ అంటున్నారు, రక్షణ తీసుకున్నా కదా, బాప్తిజం తీసుకున్నా కదా, ఇంకా రక్షణ వచ్చేసింది. లేదు, రక్షణ రాలేదు. రక్షణ ప్రారంభమైంది. దాన్ని కాపాడుకునే బాధ్యత నీ మీద ఉన్నది. దేవుని యొక్క సహాయము, దేవుని యొక్క స్వరము, దేవుణ్ణి వెంబడిస్తూ నువ్వు కాపాడగలరా? ఉదయకాలము చెప్పాను, ఈరోజు దేవుణ్ణి తెలుసుకున్నాం. ఈరోజు మనం ఎక్కడ ఉన్నాము? సత్యంలో ఉన్నాం. సత్యంలో ఉన్న మనము దేవుని స్వరంను వింటే సర్వసత్యంలోనికి నడిపింపబడాలి, నిత్య జీవంలోనికి దేవుడిని నడిపిస్తాం. కాబట్టి దేవుని స్వరాన్ని వినేవారుగా మన జీవితాన్ని సరిదిద్దుకోవాలి. బైబిల్ చదువుతారు అందరు, ప్రతిదినం చదివేటోళ్ళు ఉన్నారు ఇక్కడ? ఎంతసేపు చదువుతారు? మహా అంటే పావు గంట, అరగంట. కొంతమంది అయితే చదవను కూడా చదవాలి. ఇంటి రీతిగా మన జీవితాలు ఉంటే ఇలా స్వరం వినలేమండి. ఒక ఎగ్జామ్ రాసి పాస్ అవ్వాలంటే గంటలు తడబడి కూర్చొని రిజల్ట్ రావాలా, ఉద్యోగం కొట్టాలా అని గంటలు కూర్చొని చదువుతావు కదా. మరి నిత్య జీవం దానికి వాళ్ళు గుట్టిగా వెళ్ళిపోతావా? గుట్టిగా అయిన స్వరం వినిపించేస్తారు ఆయనకు. ఆయనతో ఉందా, ఆయనతో గడపాలి. వాక్యము చదువుతున్నారు అని ఎందుకు అడిగాను తెలుసా? చదువుతున్న మీరు ఒకటి చేయాలి. ఏం చేయాలంటే వాక్యము చదవడానికి ముందుగా మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవాలి. ప్రభువా, నేను వాక్యము చదవబోతుండగా నీ స్వరము నాకు వినిపింపజేయి, నన్ను సిద్ధపరచు, నీ స్వరము వినే చెవులు నాకు అనుగ్రహించు ప్రభా, నువ్వు నాతో మాట్లాడు ప్రభా, నీ స్వరము నేను వినాలని నీ వద్దకు వచ్చి ఉన్న ప్రభా అని ఒక సిద్ధపాటుతోని నిన్ను నేను సిద్ధపరచుకొని ప్రార్థన పూర్వకంగా వాక్యము చదవగలిగితే, వాక్యాన్ని ధ్యానించగలిగితే ఆయన స్వరాన్ని గుర్తించగలుగుతాం. చాలా మందిని చూసి బాధ అనిపిస్తూ ఉంటుంది. క్రైస్తవులే ఎప్పుడో రక్షింపబడ్డారు, కానీ ఎట్లా చదువుతారు తెలుసా? బైబిల్ క్యాలెండర్ మీద బైబిల్ వర్స్ చదువుతారు. నాకు తెలిసి వాళ్ళు ఇంటి బయట అడుగు పెట్టే లోపలే దాన్ని మర్చిపోతారు. ఇటువంటి వారు ఆయన స్వరం వినలేరు, ఆయన వెంబడించలేరు, నిత్య జీవంలోనికి కూడా వాళ్ళు ప్రవేశించలేరు. ఎందరైతే ఆయన గొర్రెల వలె విధేయత కలిగి ఆయన మాటకి లోబడి ఆయన స్వరాన్ని విని ఆయనను వెంబడించే వారిగా ఉంటారో వాళ్ళు మాత్రమే నిత్య జీవంలోనికి నడిపింపబడతారు. వాళ్ళని ఆయన చేతి నుంచి ఎవ్వరూ తీసివేయలేరు. ఆయన మేము రక్షించుకున్నాం. రక్షింపబడ్డ మనం ఆయన స్వరం వింటేనే రక్షణ బాటలో ముందుకి నడుచుకోగలుగుతాం. కాబట్టి దేవుడి గొర్రెల వల్లే మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. ఎవరు నా దగ్గర నుంచి వాళ్ళని అపహసించలేదు. నో వన్ కెన్ స్నాచ్ దెమ్ అవుట్ ఆఫ్ మై హ్యాండ్. నా చేతిలో నుంచి ఎవరి వాటిని తీసుకోలేరు అంటున్నాడు. మరి ఎవ్వరు నిన్ను ఆయన చేతిలో నుంచి తీసుకోకుండా ఉండాలి అంటే కనుక నువ్వు ఆయన స్వరము వినేవాడిగా, ఆయన వాయిస్ని రికగ్నైజ్ చేసేవాడిగా, రికగ్నైజ్ చేసిన నువ్వు ఆ దానికి లోబడేవాడిగా, లోబడిన నువ్వు ఆ ప్రకారం ఆయన వెంబడించేవాడిగా నువ్వు ఉంటేనే నువ్వు తప్పించబడతావు. నాశనం నుంచి తప్పించబడి నిత్య జీవంలోకి నడిపింపబడగలవు. కాబట్టి ఆయన స్వరము వినేవారుగా మనము ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. నా ప్రశ్న ఉదయకాలము ప్రసంగంలో ఉండే ఒకటి ఏంటంటే, నీ కాపరి ఎవరో నీకు తెలుసా? నీ కాపరి దగ్గర నీకు ఒక గుర్తింపు ఉన్నదా? నీ కాపరితో నీకు సరైన సావాసము కలిగి జీవిస్తున్నావు. మనము పరీక్షించుకోవాలి. నీ కొరకు నా కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, నిత్య జీవము అనుగ్రహిస్తాన్న దేవుడు, నడిపిస్తాన్న దేవుడు, ఈరోజు ఆయనతోని ఎటువంటి సావాసం కలిగి
మందంతా ఉండి గొర్రెల కాపరి ఉంటుంది కాదు. గొర్రెలన్నీ కాపరి దగ్గర ఉన్నప్పుడు కూడా వ్యక్తిగతంగా గొర్రె కాపరికి తెలిసై ఉండాలి. ఇప్పుడు 100 గొర్రెలు పెట్టుకున్నవాడు ఉన్నాడు కదా, ఆ 100 గొర్రెలు పెట్టుకొని ఇవన్నీ నావే అన్నాడు, ఆయనవే, అది కరెక్టే. కానీ వ్యక్తిగతంగా ఆయన దగ్గరకు వస్తాయి చూడు, అన్నీ వస్తాయా? 100లో కొన్ని వస్తాయి ఆయన దగ్గర. అట్టి వారు దేవుని దగ్గరికి కావాలి. మనం కూడా చేర్చబడ్డాము, కానీ మనలో కొంతమంది ఆయన దగ్గరికి వెళ్ళేవారుగా ఉంటున్నాం, కానీ చేర్చబడ్డము అని చెప్పి ఆయన స్వరము వినక, ఆయనని వెంబడించక ఇష్టానుసారంగా జీవించేవారు మనం ఉంటున్నాం. ఒకవేళ ఇటు రీతిగా మన జీవితాలు ఉంటే కనుక నిత్య నాశనానికి మనము గురి అవుతాం. దేవుడిచ్చిన రక్షణని వృధా చేసుకొని మన చేతులను మనము పోగొట్టుకుంటాం. అట్టి రీతిగా కాక ఆయన స్వరము వినేవారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాం. వీ హ్యావ్ టు బి ఒబీడియంట్ షీప్, విధేయత చూపి లోబడేవారిగా మనం ఉండాలి. జంతువులు లోపడితే అండి, మా కుక్కల్ని నేను చూస్తా కదా, అవి వెళ్ళి వద్దు అంటే చెయ్యవరు. వాటిని రా ప్రార్థనకి కూర్చున్నాం, ప్రార్థన చేసుకుందామంటే నిద్రపోతున్నాం, లేచి ఒళ్ళు ఇరుసుకొని ప్రార్థనకు వచ్చి నాకన్నా, మా ఆవిడ కన్నా, మా మమ్మీ కన్నా ముందు సోఫాకి కూర్చుంటాయి. వాటికి తెలుసు దేవుని స్వరం అనిపించింది నాకు, కానీ మనుషులైనా మనం గుర్తించగలుగుతున్నాము. దేవుడు ఎవరో, సృష్టికర్త ఎవరో వాటికి తెలుసు. కానీ దేవుడు తన స్వరూపంలో చేసుకున్న మనుషులైన మనము ఆయన స్వరాన్ని గుర్తించలేని దౌర్భాగ్య స్థితిలో మనము. ఈ దౌర్భాగ్య స్థితి నుంచి దేవుడు నన్ను లేవనెత్తడానికి ఆయన మంచి కాపరిగా నీతోని నాతోని మాట్లాడుతున్నాడు, ముచ్చటిస్తున్నాడు. నువ్వు బలపరచడానికి, నిన్ను ఆయన యుద్ధకు నడిపించుకోవడానికి. కాబట్టి మనం ఒకటే గుర్తిస్తాం, జంతువుల కన్నా హీనంగా మిగిలిపోదామా, లేకపోతే జంతువుల వలె మన సృష్టికర్త అయిన దేవుణ్ణి గుర్తించి ఆయన స్వరానికి లోబడి ఆయనని చేరుకుందామా? నిజంగా నాకు ఆశ్చర్యం అనిపిస్తూ ఉంటుంది. ప్రార్థన అనగానే మా ఇంట్లో తెచ్చుకున్న ప్రతి ఒక్క జంతువు, ఆ పిల్లి కానీ, కుక్క కానీ, ఏదైనా కానీ, ప్రార్థన సమయం అనగానే వచ్చేస్తాయి. మా అమ్మ ఒకటే అంటది, దా ప్రార్థన చేసుకుందాం, కిచెన్లో లైట్ ఆఫ్ చేయడం ఆలస్యం చాలు, అన్నీ లేసి హాల్లోకి వస్తాయి. ఫ్యామిలీ ప్రేయర్ జరుగుతుంది కాబట్టి అన్నీ వచ్చి, అవి కూడా ఫ్యామిలీలో ఉన్నాయి కదా, అవి కూడా వచ్చి కూర్చుంటాయి. అనిపిస్తూ ఉంటుంది వాటిని చూసినప్పుడు. ఈరోజు వాక్యం ధ్యానిస్తున్నప్పుడు వాటి గురించి కూడా ఒక తలంపించాడు దేవుడు. ఏంటంటే అవి నా స్వరాన్ని గుర్తిస్తున్నాయి, కానీ మనుషులైన మీరు నా స్వరాన్ని గుర్తించలేని వారు కాబట్టి. అటు రీతిగా మన జీవితాలు ఉంటే మన జీవితాన్ని మనము మార్చుకునే వారుగా మనం ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూసుకొని ముగించుకున్నాం. 13వ అధ్యాయము 20-21. గొర్రెలు గొప్ప కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్త అయిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయంలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచును గాక. యేసుక్రీస్తుకు యుగ యుగములకు మహిమ కలుగును గాక. హి ఈస్ ద షెపర్డ్ ఆఫ్ ద షీప్, ద గ్రేట్ షెపర్డ్ ఆఫ్ ద షీప్. మన ఆత్మలకి ఆయన మంచి కాపరి. నీ ఆత్మ నశించిపోకుండా నిన్ను కాపాడే కాపరి. మనిషికి చావు ఉన్నది, కానీ ఆత్మకి చావలేదు. మన ఆత్మకు చావు లేకపోతే ఎక్కడ ఉంటుంది? చాలా మంది ఒక భ్రమలో ఉంటారు, నేను చనిపోతే గాల్లో తిరుగుతాడు. గాల్లో తిరగడానికి నువ్వు భూతాన్ని కాదు, మనిషిని. అర్థమవుతుందా? నువ్వు చేరితే ఈ యాత్రని ముగించుకున్నాక దేవుని సన్నిధికి చేరాలి, లేదంటే నిత్య నాశనానికి, నరకానికి వెళ్ళిపోవాలి. ఇక్కడ అంటున్నాడు, మీ ఆత్మలను కాపాడే కాపరుని నేనే. ఎందుకు నేనే అంటున్నాడు అంటే, ఆయన రక్త నిబంధన చేసుకున్నాడు. రక్తాన్ని చెల్లించి నీ ఆత్మకి రక్షణని కలుగజేశాడు, వెల చెల్లించాడు. నరకంలో పడిపోయి కాలిపోయి నాశనం అయిపోవాల్సిన మన జీవితాన్ని ఆయన ఇట్టి రీతిగా వీళ్ళు నాశనం అయిపోకూడదు అని ఆయననే అడ్డుపడి తన రక్తాన్ని చెల్లించి ఆ నాశనం నుంచి నిన్ను నన్ను తప్పించి మనకి రక్షణ అనుగ్రహించినాడు. కాబట్టి మన ఆత్మలకి రక్షణ అనుగ్రహించే గొప్ప కాపరి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు నీతోని.
రక్తాన్ని చిందించు. చూడు, నా రక్తాన్ని నేను నీ కొరకు చిందించు, నీ పాపాల కొరకే, నిన్ను తప్పించడానికే, మరణంలో నువ్వు చేరకుండా ఉండడానికే, నిత్య జీవంలోనికి యుగ యుగాల్లో నువ్వు నాతో ఉండడానికే నేను రక్త నిబంధన నీతోని చేసుకున్నాను. కాబట్టి దేవుడు నేను అంతగా ప్రేమించాడు, తన స్వరక్తం ఇచ్చి నిన్ను కొన్నాను. శ్రేష్టమైన, పరిశుద్ధమైన, అమూల్యమైన, విలువైన రక్తము నీ కొరకు ఆయన కల్వరి శిలువలో గారి కోసం, నీ ఆత్మ నశించిపోకుండా ఉండడానికి. బైబిల్లో చెప్తూ ఉంటాడు, అన్ని ఆత్మలు నావే, కానీ ఎన్నైతే స్వరం ఉంటాయో అవే రక్షింపబడతాయి. అన్ని ఆత్మలు, ఈ సృష్టి మొత్తం దేవుడే. వాళ్ళు ఏ మతస్థులు ఉన్నా కావచ్చు, ఇది మతం కాదు, ఇది మార్గం. గొర్రెలు నేను నడిపించే మార్గము, కాపరి చూపిన మార్గం. ఆయనను వెంబడిస్తేనే, ఆయన స్వరంకి లోబడితేనే, ఆయన చేసిన నిబంధన ప్రకారం మనం జీవించగలితేనే, పరిశుద్ధతను కలిగి ఉండగలితేనే నిత్య రాజ్యంలోనికి ఆయన నడిపిస్తాడు. కాబట్టి గొర్రెలకు మంచి కాపరిగా ఆయన ఉన్నారు. చాలా మంది ఉంటారు, ఎట్టి రీతిగా ఉంటారంటే కాపర్ల వల్లనే ఉంటారు, కానీ గొర్రెలని వాళ్ళు తప్పు త్రోవలు నడిపించి వాళ్ళు నాశనం అవ్వడం కాదు, కానీ గొర్రెలను కూడా నాశనానికి వాళ్ళ గురించి చేస్తుంటారు. అట్టి రీతిగా ప్రభు ఉందని అనలేదు, కానీ ప్రభు ఒకటో ప్రకటన చేశాను, నేను గొర్రెలకు మంచి కాపరి, మీరు నన్ను వెంబడించేవారు, నా స్వరము వినేవారుగా మీరు ఉండాలి, నిత్య జీవంలోనికి మీరు చేర్చబడేవారిగా మీరు ఉండాలి. కాబట్టి ఈ జీవితాన్ని మనం ఏదో ఒక దినాన మనం ముగించుకుంటాం. తుది శ్వాస విలువ మునిపే, నీ జీవితం అంతం కాక మునిపే నువ్వు చేయాల్సిన పని ఒకటి ఏంటి అంటే ఆయన స్వరాన్ని నువ్వు వినేవాడిలో ఉండాలి. ఆ మాట చదువుతున్నప్పుడు అనిపిస్తుంది, ప్రభా నీ స్వరం వినిపించాలి, నా గొర్రెలు నా స్వరం వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. మనం నిజంగా రక్షింపబడి దేవుని వెంబడించలేని వారిగా ఉంటున్నామని మన దేవుడు అంటున్నాడు, నేటి కన్నా నీ జీవితాన్ని సరిదిద్దుకొని నా స్వరము విని నువ్వు నన్ను వెంబడిస్తే నిత్య జీవంలోకి నిన్ను నడిపిస్తాను. మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఎవరికి తెలియదు. మరణానికి ఏముండదు, మర్యాద ఉండదు, పెద్ద చిన్న అన్న తేడా ఉండదు. ఎప్పుడన్నా వస్తుంది, తీసుకొని వెళ్తారు. సిద్ధపడాలి, అన్నిటికీ సిద్ధపాటు కలిగి ఉండాలి. ఎందుకంటే మనం ఒక విశ్వాసము నిరీక్షణతో ఎదురు చూస్తాం. దేవుని వెంబడిస్తున్న మనం విశ్వాసం ఉంటే సరిపోదు, కానీ ఆయన మాటకి విధేయత చూపేవారుగా, ఆయన స్వరాన్ని గుర్తించేవారుగా, దానికి లోబడేవారుగా మనము ఉన్నప్పుడే. క్రియలు లేని విశ్వాసము మృతం అంటారు. కాబట్టి దేవుని మీద విశ్వాసం ఉంది, కానీ ఆయన మాటలు నేను విననండి అంటే మృతమే, నాశనానికి గురైపోతాం. మరణమే నీకు మిగిలేదు. ఆ మరణం నుంచి నేను తప్పించడానికి దేవుడు మంచి కాపరిగా వచ్చాడు. కాబట్టి నేటి నుంచి ఉన్న ఆ మంచి కాపరి ఎవరో తెలుసుకున్న మనము ఆయన వెంబడించడం ప్రారంభిస్తాము. ఆయన స్వరాన్ని ప్రతిదినము వినేవారిగా మనం ఉన్నాము. ఆ నిత్య జీవంలోనికి చేరేంత వరకు మనము ఆయనకు లోబడి జీవించేవారుగా ఉన్నాం. దేవుడు అటువంటి కృప మనందరికీ అనుగ్రహించి బలపరిచి నడిపించిన దాకా నెల నుంచి ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుల ప్రేమ కలిగిన యాగోపత్రైనా ఈ సాయంత్రకాల సమయంలో ప్రభా, ఈ మందిర ఆభరణంలో ప్రభా, నీ బిడ్డలందరూ మీరు నడిపించిన విధానంలో స్తోత్రాలు ప్రభా. నీ అందరైనా సంపూర్ణ విశ్వాసం కలిగి ప్రభా, నిన్ను వెంబడించే గుర్రెలు అనేనైనా అందరి జీవితాల్లోనైనా ఒక నూతన కార్యాన్ని మీరు జరిపించండి ప్రభా. నీ స్వరము వినే వారిగా ప్రభా, అటువంటి చెవులను నేను బిడ్డలకు నేను అనుగ్రహించండి ప్రభా. నిన్ను వెంబడిస్తూ ప్రభా, నువ్వు చూపిన మార్గంలో నేను నడుచుకునే వారిగా, నువ్వు అనుగ్రహిస్తున్న ప్రతి ఒక్క వాక్యాన్ని బట్టి ప్రభా, ఆ వాక్య ప్రకారం జీవించుకునే బిడ్డలుగా ప్రభా, ఆ ప్రకారం జీవించే బిడ్డలుగా నేను బిడ్డలు నడిపించాను ప్రభా. నేను ఎవరినైనా నిన్ను వెంబడించే వారిని నైనా నీ చేతిలో నుంచి నైనా వాళ్ళు తీసివేయలేరు అని వాక్యం సెలవిస్తుంది ప్రభా. అట్టి రీతిగా ప్రభా, ప్రతినిత్యమునైనా నీ చేతనైనా మేము కాపాడబడుతూ ప్రభా, నిన్ను వెంబడిస్తూ నీ స్వరానికి లోబడినైనా మాకు ఇచ్చిన ఈ జీవితాన్ని ముందు కొనసాగించుకునే కృపను దయచేయండి. ఆ నిత్య రాజ్యంలోనికి చేరేంత వరకు ప్రభా, నీకు విధేయులై నీ మాటకి లోబడి ప్రభా, నిన్ను వెంబడించిన వారిగా మా జీవితాన్ని సరిదిద్ది ప్రభా. మీరు మాకు తోడుగా ఉండి మమ్మల్ని బలపరిచి మమ్మల్ని నడిపిస్తూ మనకు వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలు బట్టి నీకు వందన. మీరు బిడ్డలు తోడుగా ఉండి విన్న వాక్యాన్ని విచ్చిపోయి కదా ప్రభా, వాక్యాన్ని మళ్ళీ ధ్యానించి ఈ స్వరాన్ని గుర్తించి దాన్ని లోబడి జీవించే వారిగా వాళ్ళ జీవితంలో ఒక కార్యం జరిగించి నీ దృష్టికి అంగీకారమైన బిడ్డగా నీ గొర్రెలు అనే ప్రభా, నీ చేతనైనా
వాళ్ళు పోషింపబడుతూ నడిపింపబడుతూ బలపరచబడుతున్నాయినా నీ రాజ్యము చేరేంత వరకునైనా నేను నిర్వహించుకునే కృపను అటువంటి శక్తిని బిడ్డలకి మీరు దయచేసి మీరే ముందుగా ఉంటేనైనా బిడ్డలు మీరు నడిపించి బిడ్డల జీవితం ద్వారా మీరే ఘనత మేము ప్రభావాలు పొందుకుంటున్నాం. బిడ్డలందరినీ మీ చేతులకు అప్పగిస్తుంది. మీ చేతులెత్తి బిడ్డల్ని మీరు ఆశీర్వదించి రెక్కలు భద్రపరిచి కాచి కాపాడుకుంటున్నాం. మీ పరిశుద్ధ నామంలో ఈ ప్రార్థన వైపు వచ్చిన పరమ తండ్రి. ఆమేన్.